రోడ్డులపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్లక్ష్యం వదిలివేసి వెళ్లిన శిశువుకు ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం రావడంతో తమ సంరక్షణలోకి తీసుకోవడం జరిగిందని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమామహేశ్వరి తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శిశువు ఆరోగ్యవంతంగా ఉందని వైద్యులు తెలియజేసి ఉన్నారన్నారు. సిడిసి కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి శిశు గృహానికి శిశువును తరలించనున్నట్లు తెలియజేశారు. నా పేరు ఉమామహేశ్వరి. నేను నాయుడుపేట సిడిపిఓ. ఉదయమే మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక గర్ల్ బేబీని నాయుడుపేట మేనపూరు రోడ్లో మనకి కొత్తపేట రోడ్ అంటారు, అక్కడ ఆ బేబీని వదిలిపెట్టి తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. ఆ బేబీని వెంటనే ఒక వ్యక్తి తీసుకొని వచ్చి సిహెచ్సి నాయుడుపేటలో అడ్మిట్ చేశారు. తర్వాత మనకి పోలీస్ స్టేషన్ నుంచి మరియు హాస్పిటల్ నుంచి సమాచారం అందిన వెంటనే మా సిబ్బంది, అంగన్వాడీ టీచరు, ఆయా, సూపర్వైజర్ మరియు సిడిపిఓ వచ్చి వెంటనే ఆ బిడ్డని మా సంరక్షణలోకి తీసుకోవడం జరిగింది. ఆ బిడ్డకి కావాల్సింది, బేబీ చాలా హెల్తీగా ఉంది, 2 కేజీల 200 గ్రాములు ఉంది. డాక్టర్స్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత వారు బేబీ హెల్తీగా ఉంది అని కన్ఫర్మ్ చేసిన వెంటనే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే సిడబ్ల్యూసి కమిటీ ఆధ్వర్యంలో శిశు గృహ తిరుపతిలో మేము బిడ్డని జాయిన్ చేస్తామని తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం. సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం. ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి. శ్రీ విష్ణు యమహా షోరూం, ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శ్రీరామ్ నగర్, నాయుడుపేట. సెల్ నంబర్స్ 8888555585 and 9885618332. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.